క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘం ఎవరికి లోబడాలి? చెప్పండి. సంఘం ఎవరికి లోబడాలి? ఫస్ట్ క్రీస్తుకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన నిలబెట్టిన కాపరికి లోబడాలి. గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేనికి లోబడాలి చెప్పండి? సంఘం శిరస్సు అయినటువంటి క్రీస్తుకు లోబడాలి. ఆయన వాక్యానికి లోబడాలి రెండవదిగా. మూడవదిగా ఆయన నిలబెట్టిన కాపరిగా, దాసుడిగా, నీ ఆత్మలకు కాపరిగా ఉన్న దైవజనుడికి లోబడాలి. ఆమేన్. చాలా ప్రాముఖ్యం. నేను దేవుని మాట ఎంట, దైవజనుడి మాట ఎన్నంటే కుదరదు. నేను దైవజనుడే నాకు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలియదు. దేవుడితో నాకేం పని లేదు. ఈయనే నా దేవుడు, ఈయనే నా దైవజనుడే నా దేవుడు. చాలా పొరపాటు, చాలా తప్పు. జాగ్రత్త. దేవుని స్థానం ఏ దైవజనుడికి కూడా నువ్వు ఇవ్వడానికి వీలు లేదు. దైవజనుడు కాపరండి. దైవజనుడు పనివాడు. దేవుని జత పనివాడిగా ఆయన పొలములో ఆయన అప్పగించిన పని చేసే పనివాడు దైవజనుడు. అంతే తప్ప దైవజనుడు నీకు దేవుడు కాకూడదు, విగ్రహం కాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేటి కడవరి కాలంలో విచారం ఏంటంటే దేవుడు కాదండి, దేవుడికి ఇచ్చే స్థానం ఎవరికి ఇస్తున్నారు? దైవజనులకి ఇస్తున్నారు. చాలా పొరపాటు అండోయ్, చాలా తప్పది. వీళ్ళు కూడా చాలామంది అలాగే తయారైపోయారు. ఏమండి, వాళ్ళు పొగుడుతుంటే, వాళ్ళు ఆర్పుతుంటే చేతుల మీద, వాళ్ళు అయ్యగారు 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 అంటే అందించండి, సేవలు అందించండి, నాకు పూజలు అందించండి, నన్ను పూజించండి అన్నట్టుగా బయలుదేరుతున్నారు కొంతమంది దైవజనులు. చెప్పులు మోసేవాళ్ళు ఒకళ్ళు, వాటర్ బాటిల్ మోసేవాళ్ళు ఒకళ్ళు, బ్యాగ్ మోసేవాళ్ళు ఒకళ్ళు, బైబిల్ మోసేవాళ్ళు ఒకళ్ళు, సూటు బ్లేజర్ పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, డ్రైవ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, డోర్ తీసేవాళ్ళు ఒకళ్ళు, పక్కన బౌన్సర్లుగా వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు. ఎంత విచారకరమండి. యేసు ప్రభు వారికి శిష్యులు ఏమన్నా చెప్పులు మోసినట్టుగా ఉందా? యేసు ప్రభు వారికి మేము ఆయన పక్కనే ఉన్నాం, ఆయన మోటాముళ్ళు మోసాం ఉందా? ఎక్కడ రాయబడిందా? ఆయన పరిచారకుడిగా శిష్యుల కాళ్ళు గడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నా యేసయ్య ఎంత మాదిరి, శిష్యుల కాళ్ళు గడిగాడండి. కాళ్ళు గడిగాడు ఆయన. ఎంత అద్భుతం! ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు నిజంగా మనం ఎంతైనా నేర్చుకోవాలి. ఇవాళ నేటి దినాల్లో ఉన్న, కడవరి కాలంలో ఉన్న సేవకులు అలాంటి వాళ్ళు ఉన్నారా? గాడిద మీద నా యేసయ్య కూర్చున్నాడు. కట్టబడినటువంటి గాడిదని కోరుకున్నాడు ఆయన, విడిపించడానికి, విమోచించడానికి. దీనత్వానికి, సాత్వికతకి గుర్తుగా గాడిదను